వెల్కమ్ బ్యాక్. డాక్టర్, శాస్త్రీయ పద్ధతిలో ఉన్న లోపాలేంటి? శాస్త్రీయ వైద్యంలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దడం కోసమే అంటే జీనా గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్మా అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1998 నుంచి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్లకి, ఫ్యామిలీ ఫిజిషియన్స్ కానివ్వండి, పీడియాట్రిషియన్స్కి, జనరల్ ఫిజిషియన్స్కి, పల్మనాలజిస్టులకి, ఇంకా వీళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శక సూత్రాలను చూపించింది. అసలు అలర్జీ ఆస్తమా అంటే ఏంటి, ఇది ఎంత తీవ్రంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతూ ఉంది, దీనికి కారణాలు ఏంటి, దీన్ని నివారించడానికి డాక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఏ విధంగా కృషి చేయాలి, ఈ అలర్జీ ఆస్మా బాధితుల యొక్క మరణాలను ఏ విధంగా తగ్గించాలి, ఈ మూఢనమ్మకాలు నాటు వైద్యాల బారిన పడకుండా ప్రజల్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి జినా అనేది ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలను రూపొందిస్తూ ఉంది. అయితే గాలి పీల్చే హక్కు అందరికీ సమానంగా ఉండాలి అనేటటువంటిది మొదటి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నినాదం. ఈ 2013లో ఏంటంటే యూ కెన్ కంట్రోల్ యువర్ ఆస్మా అనేది ఈ సంవత్సరం నినాదం. అంటే ఈ 15 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రతి వరల్డ్ ఆస్మా డే అంటాం, వరల్డ్ ఆస్మా డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో శ్వాస తరపున మేము ప్రతి సంవత్సరం కూడా ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ సంవత్సరం కూడా నెక్లెస్ రోడ్లో పెద్ద ఎత్తున ఆస్మా వాక్ నిర్వహించాం. అంటే ఏంటి, శాస్త్రీయ వైద్యంలో ఉన్నటువంటి లోపాలని గురించి ప్రజలకు చెప్పటం కోసం, శాస్త్రీయ వైద్యం గురించి ప్రజలకు అవగాహన కలిగించటం కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాం. అయితే ఏంటంటే శాస్త్రీయ వైద్యంలో లోపాలంటే ఏంటంటే ఈ విధంగా ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వాయు నాళాల్లో ఈ విధంగా ఈ అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం, ఈ విధంగా తెమడ పేరుకొని పోతుంది, ఇవి టైట్గా బిగదీస్తూ పోతూ ఉంటాయి. సో అప్పుడు గాలి పీల్చడం కష్టం అవుతుంది. అయితే చాలా మంది ఆస్మా పేషెంట్లు ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు. ఇన్హేలర్స్ ఏంటంటే రిలీవర్స్, ప్రివెంటర్స్ అని ఉంటాయి. 100కి 98 మంది ఇప్పటికి కూడా రిలీవర్సే వాడుతున్నారు. అంటే ఇవి కేవలం తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని కలిగించే రిలీవర్ ఇన్హేలర్స్ వాడతారు 98% మంది. కేవలం 2% మంది మాత్రం ఈ విధమైన ఇన్హేలర్స్ వాడుతున్నారు. అంటే ఢిల్లీలో సొసైటీ ఫర్ ఆస్మా కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్లో ఏం తెలియదంటే ఈవెన్ ఇన్ సెంట్రల్ ఢిల్లీలో కూడా లెస్ దాన్ 2% ఆఫ్ ద పీపుల్ ఆర్ టేకింగ్ కరెక్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఆస్మా. 2% కంటే తక్కువ మంది ప్రజలు దేశ రాజధానిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే అంటే శాస్త్రీయ వైద్యంలో ఉన్నటువంటి లోపాలు ఏంటో మనకు తెలిసిపోతున్నాయి. అంటే ఏంటి, కేవలం రిలీఫ్ కలిగించేటటువంటి తాత్కాలికమైనటువంటి రిలీఫ్ కలిగించే వైద్యం తీసుకుంటున్నారు తప్ప కంట్రోల్ అంటే ప్రివెన్షన్కు సంబంధించినటువంటి వైద్యాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే ఈ ప్రివెన్షన్కు సంబంధించిన వైద్యాన్ని వాళ్ళు తీసుకోరో ఆస్మా ఎంతకు కూడా కంట్రోల్లోకి రాదు. ఈ ఆస్తలిన్ ఇన్హేలర్, సాల్బెటమాల్ ఇన్హేలర్ వాడుతూ ఉంటారు. ఒక పఫ్ 2, 5, 10, 20 కొట్టుకుంటారు. కొట్టుకొని ఏం చెప్తారంటే నాకు ఎంతకు తగ్గట్లేదురా బాబు ఈ ఆస్మా, నువ్వెందుకు వాడతావు ఈ మందులు వాడేదానికంటే ఇంకా వేరే వైద్యం ఏదన్నా చూసుకో అని చెప్తారు. వాళ్లే తప్పుడు వైద్యం వాడుతున్నారు, ఇంకొకళ్లకు తప్పుడు సలహా ఇస్తూ ఉంటారు. అయితే ఎందుకు మరి దీని మీద అవగాహన కలిగించాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే డాక్టర్లది. సో మనం ఏం చేస్తున్నాం అంటే కన్సల్టేషన్ రూమ్లో కూర్చొని ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకోవాలని అనుకుంటున్నాం. ఏ విధంగా సాధ్యం అది? కాబట్టి జనంలోకి వెళ్ళాలి, అంటే ప్రజల్లోకి వెళ్ళి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ వాళ్లకు లక్షలాది ప్రజల్ని మనం మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ వాళ్ళని చైతన్యవంతం చేసినప్పుడు మీరు ఈ విధంగా తప్పు చేస్తున్నారు, ఇక్కడ వాడాల్సిన మందు వాడట్లేదు, కేవలం ఇక్కడ వాడాల్సిన మందు వాడుతున్నారు, అందుకే మీకు అలర్జీ ఆస్మా తగ్గట్లేదు, అందుకే మీకు ఆయాసం తగ్గట్లేదు, అందుకే ఏ పని చేయలేకపోతున్నారు, అందుకే పిల్లల్లో పెరుగుదల కూడా లేకుండా పోతుంది, అందుకే మీకు గురక కూడా వస్తూ ఉంది అంటే ఇలాంటివన్నీ కూడా మనం చెప్పలేకపోతున్నాం. ఎప్పుడైతే మనము దీనికి సంబంధించినటువంటి మందులు వాడతామో కరెక్ట్గా ఈ విధంగా ఊపిరితిత్తులు ఓపెన్ అవుతాయి. అప్పుడు ప్రజలు ఖచ్చితంగా అంటే తాళానికి దగ్గర తాళం చేయి పెట్టాలి. అంటే 98% మంది రాంగ్ కీ పెడుతున్నారు. రాంగ్ కీ పెడుతూ అసలు ఈ ఆస్మాకు వైద్యమే లేదని ప్రచారం చేస్తున్నారు పాపం వాళ్ళకు తెలియక. రైట్ కీ ఏంటో తెలియట్లేదు. రైట్ కీ చెప్పాల్సినటువంటి బాధ్యత డాక్టర్ల మీద ఉంది. ఈ రైట్ కీ మనం చెప్పం. సో ప్రజలు ఊకే మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, చేప మందులు పోతా ఉంటే మనం ఏమంటాం, వాళ్ళు చూడు ఆ పేషెంట్లు అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళకు తెలియదు అని అంటాం. మనం ఏమండి వాళ్ళు అలా పోవటానికి కారణం ఏంటి? మనం ఇక్కడ శాస్త్రీయ వైద్యాన్ని కలిగించటంలో ఒక విధంగా విఫలం చెందాం. సో శాస్త్రీయ వైద్యాన్ని ప్రజలకు కలిగించాల్సినటువంటి బాధ్యత వైద్యులదన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం శాస్త్రీయ వైద్యం మీద నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటామో ఈ మూఢనమ్మకాలు కానీ నాటు వైద్యాలు కానీ క్రమక్రమంగా సమాజంలో తగ్గిపోతాయి.
సో మనం వద్దు అని బలంగా అంటే మేము పోతాం అన్నట్టుగా అంటారు. అయితే వాళ్ళకు అవగాహన మనం కరెక్ట్ కలిగించినప్పుడు సో ఓహో ఈ విధంగా ఉండాల్సినటువంటి మన ఊపిరితిత్తులు ఆస్తమాలో ఈ విధంగా మారాయి, మనం ఈ విధంగా ఉన్నటువంటి ఊపిరితిత్తుల్ని శాస్త్రీయ వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మనం ఈ విధంగా చేసుకోలేకపోయాము. కాబట్టి ఈ తట్టుకోలేని బాధతోని మనం ఈ విధంగా చేప మందుల వైపు మూఢనమ్మకాల వైపు ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు మూఢనమ్మకాలు నాటు వైద్యాలని మన దేశంలోనే లేవు, అది చేప మందు ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా మూఢనమ్మకాలు నాటు వైద్యాలు మానవాళి ఉన్నప్పటి నుంచి ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి. సో అమెరికా లాంటి దేశంలో కూడా ఈ రోజు కూడా మూఢనమ్మకాలు నాటు వైద్యాలు ఉన్నాయి, అక్కడ కూడా తన రూపాన్ని మార్చుకొని ఉన్నాయి. అంటే ప్రజల్లో ఒకలాంటి ఈ వ్యాధుల పట్ల అవగాహన లేనప్పుడు ఆ దీర్ఘకాలిక వ్యాధులు ముఖ్యంగా ఆస్తమా కానివ్వండి, ఆర్థరైటిస్ కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఎంతకు తగ్గకపోయేసరికి మనిషి డిప్రెషన్లోకి వెళ్తాడు. ఏంటి ఈ జబ్బు ఎంతకు తగ్గట్లేదు, ఈ మందులు ఎన్నో వాడాం కదా, ఈ మందు కూడా వాడి చూద్దాం అని అనుకుంటారు. కానీ ఆ మందు వాడటం వల్ల ఎలాంటి ఉపశమనం రాదు అని చెప్పి వాళ్ళకి వాడిన తర్వాత కానీ తెలియదు. సో దానికి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఆ విషయం ఏంటంటే వాళ్ళకి క్రమక్రమంగా తెలుస్తుంది. అంటే అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. శాస్త్రీయ వైద్యంలో లోపాలని సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంది. అయితే మంచి పరిణామం ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వైద్యులందరూ కూడా ఈ విషయం మీద దృష్టి పెడుతున్నారు. సో ఆస్తమా వాకుని మొన్న చాలా మంది డాక్టర్లు నిర్వహించారు, ఇండియా వైడ్ కూడా చాలా మంది డాక్టర్లు నిర్వహించారు. అంటే ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఇప్పుడు డాక్టర్లు చాలా మంది ముందుకు వస్తున్నారు. సో ఇలా అందరూ కలిసి మనం ముందుకొచ్చి ప్రజల్ని ఆస్తమా మీద, అలర్జీ మీద, అలాగే ఏ జబ్బు మీద, డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ మీద, హైపర్ టెన్షన్ ఉంటే హైపర్ టెన్షన్ మీద, గుండె జబ్బులు ఉంటే గుండె జబ్బుల మీద, అంటే నిరంతరం ప్రజల్ని కనుక మనం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ప్రజల్లో మూఢనమ్మకాల పట్ల, నాటు వైద్యాల పట్ల వాళ్ళకి అవగాహన కలుగుతుందన్నమాట. రైట్. లైఫ్ లైన్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV9. వెల్కమ్ బ్యాక్. డాక్టర్, ఎలర్జీ, ఆస్తమా, గురక వీటికున్న సంబంధం ఏంటి? సో గురక అంటే ఊబకాయం, అతిగా నిద్రపోవడం. సో ఇవన్నీ ఎప్పుడైతే పేషెంట్లు బాగా విపరీతంగా లావుంటారో, తర్వాత పగులుపూట ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతూ ఉంటారో, అతి నిద్రకు గురి అవుతారో, సో ఇది అనారోగ్యానికి పెద్ద సూచిక. సో ఊబకాయం ప్లస్ అతి నిద్ర ఈజ్ ఈక్వల్ టు ఇంకా అనారోగ్యమే. కాబట్టి ఈ పేషెంట్లలో, అలర్జీ, ఆస్మా ఉన్న పేషెంట్లలో గురక వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి, కానీ సైలెంట్గా ఈ కారణం కూడా కింద ఉంటుందన్నమాట. అంటే గురక పెట్టేవాళ్ళు ఎవరైనా, ఊబకాయం ఉన్న వాళ్ళు ఎవరైనా, దాని తర్వాత అతిగా నిద్రపోయేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అలర్జీ, ఆస్మా కూడా సైలెంట్గా ఉందో ఏమో చూసుకోవాలి. అంటే ఏంటి, వాళ్ళకు మాటికి చీటికి మాటికి వాతావరణం మారినా, నీళ్లు మారినా, లేకపోతే ఏదైనా ఊరు మారినా, ఏదైనా చేసినా కూడా జలుబు చేస్తుందా, ముక్కు దిబ్బడేస్తుందా, దాని తర్వాత గొంతు పచ్చి చేస్తూ ఉంటుందా, సో మెట్లు ఎక్కితే, కొంచెం నడిస్తే, పరిగెత్తితే, బరువు పని చేస్తే ఆయాసం వస్తుందా, రావట్లేదా, ఇలాంటివి తెలుసుకోవాలి. అంటే ఈ లావు అవటానికి కారణం, కొంతమందికి ఏంటంటే మెడ చాలా ఇంత లావుగా అయిపోతుంది, సో ఉబ్బిపోతారు మనుషులు. సో దీనివల్ల ఏంటంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతారు, కారులో పోయేటప్పుడు నిద్రపోతారు, పేపర్ చదువుకుంటే నిద్రపోతారు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతుంటారు, ఆఫీసులో నిద్రపోతూ ఉంటారు. సో విపరీతంగా గురక పెడుతూ ఉంటారు. ఈ గురక ఏంటంటే అన్నట్టుగా అంటుంటారు, నైట్ పూట పక్కన ఉన్నవాళ్ళు భయపడతారు, అంత విపరీతమైన గురక వస్తుంది. సో ఈ గురక అనేది అలర్జీ, ఆస్మా లక్షణాలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళల్లో ఈ ఊపిరితిత్తులు ఈ విధంగా మూసుకొని ఉన్నాయా, ఈ ముక్కు కానీ సైనస్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎడినాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళల్లో కనుక మనం కరెక్ట్గా ఈ విధంగా కనుక మనం కరెక్ట్గా చేసినప్పుడు, ఈ విధంగా కనుక మనం చేయగలిగితే వాళ్ళ యొక్క శ్వాస వ్యవస్థని సో గురక పెట్టడం అనేది తగ్గిపోతుంది. కేవలం అదే కాకుండా వాళ్ళల్లో వెయిట్ తగ్గాలి. అతి ముఖ్యమైనది ఏంటంటే వెయిట్ తగ్గటం, ఆహారాన్ని నియంత్రించుకోవటం, ఆల్కహాల్కు దూరంగా ఉండటం, పొగకు దూరంగా ఉండటం, జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండటం. సో ఇలాంటివన్నీ చేస్తూ, గురకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ పెద్దల్లోనే అనుకుంటారు. చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే పెద్దవాళ్ళ దాకా గురక ఉంటుంది. చిన్న పిల్లలు గురక పెడితే నిద్రపోని కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి పిల్లల నుంచి గురక వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చిన్నపిల్లల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్, మానసికమైనటువంటి సమస్యలు పిల్లల్లో వస్తాయి.
సో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు, పెంకిగా చేస్తుంటారు, మాట వినరు, సో అల్లరి బాగా చేస్తూ ఉంటారు, ఇలాంటివి. తర్వాత జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, చదువులో వెనకబడిపోతారు. సో ఈ లక్షణాలు ఉంటాయి పిల్లల్లో. తర్వాత పెద్దవాళ్లలో కనుక తీసుకుంటున్నట్టు బీపీ, షుగరు, గుండె జబ్బులు, స్ట్రోకు, హార్మోన్ సమస్యలు, సెక్స్ సమస్యలు, తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది యాక్సిడెంట్స్. చాలామంది ఈరోజు మన దేశంలో జరిగేటటువంటి యాక్సిడెంట్స్లో కనుక మనం అనలైజ్ చేస్తే ఈ గురక కూడా అతి ప్రధానమైనటువంటి కారణం. ఇది ఒక సామాజిక సమస్య. గురక అనేది ఒక సామాజిక సమస్య. గురక పెట్టేది ఒకరైతే బాధపడేది ఇంకొకళ్ళు. సో ఫ్యామిలీస్లో కొంతమందికి నిద్ర ఉండదు. ఎప్పుడైతే మనకు నిద్రే ఆరోగ్యం, సరిగ్గా నిద్రపోనప్పుడు అంతా అనారోగ్యమే. వాళ్ళకి ఎవరికీ కూడా మానసిక ప్రశాంతత ఉండదు. సో చికాకు, కోపం, తలనొప్పి, సో మతిమరుపు, అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడైతే లైఫ్ పార్ట్నర్ గురకబెడుతున్నారో మిగతా వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకు కూడా బీపీ, షుగర్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. చికాకు, కోపం, ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది లోపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి గురకని నెగ్లెక్ట్ చేయొద్దు. పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే పండు మొదటి వరకు గురక ఉంటుంది. గురకకు స్లీప్ స్టడీ అనేది ఉంటుంది. స్లీప్ స్టడీ చేసి ఏ గురకో మనం తెలుసుకొని దానికి కరెక్ట్ కనుక వైద్యం చేసినట్లయితే గురక నుంచి విముక్తి పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్. సో మీరు ఇందాక అన్నారు ఆస్తమా గురించిన అవగాహన కంపల్సరీ ఉండాలని. సో మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? ఎస్, అంటే ఏంటంటే అమ్మా, ఇప్పుడు చూడండి, అంటే 1998వ సంవత్సరం నుంచి ఆస్తమా మీద నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం శ్వాస తరపున. అంటే ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ప్రింట్ మీడియా తరపున, ఎలక్ట్రానిక్ మీడియా తరపున, తర్వాత క్యాంపులు పెట్టడం, తర్వాత ఆస్తమా వాక్కులు ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది చేస్తున్నాం. సో ఇది శ్వాసలో స్వేచ్ఛ కోసం అనేటటువంటి పుస్తకం. ఇది బస్ స్టాండ్లో, తర్వాత విశాలాంధ్ర దాంట్లో కూడా దొరుకుతుంది. ఇది కనుక మనం చదివినట్లయితే అలర్జీ అంటే ఏంటి, ఆస్తమా అంటే ఏంటి, అసలు మనం ఏ మందులు వాడుతున్నాం అనేటటువంటిది మనకు తెలిసిపోతుంది. సో ఎవరెవరు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసిపోతుంది. అసలు ఆస్తమా వల్ల ఎందుకు ఇంత ఇబ్బంది ఇప్పుడు దాపడుతున్నామో అర్థమైపోతుంది. తర్వాత ఏంటంటే సామాజికంగా మనం వాళ్ళల్లో అవగాహన కలిగించడం కోసం అందరికీ ఆరోగ్యం అనేటటువంటి ఒక క్యాసెట్ని తీయడం జరిగింది. అంటే ఫోక్ సాంగ్స్ రూపంలో ప్రజలకు అర్థమయ్యేలాగా అలర్జీ, ఆస్తమా మీద, తర్వాత టీబీ సమస్యల మీద, ఎయిడ్స్ సమస్యల మీద, జనాభా సమస్యల మీద, గుట్కా, పాన్ మసాలా మీద, అన్ని రకాలైనటువంటి సమస్యల మీద ఈ క్యాసెట్ని తీయడం అనేది జరిగింది. అంటే వీటన్నిటి వల్ల ఏంటి, వీటి యొక్క ఫైనల్ ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకు శాస్త్రీయ వైద్యం మీద అవగాహన కలిగించటం. ఎప్పుడైతే మనం ప్రజలకు శాస్త్రీయ వైద్యం పట్ల అవగాహన కలిగిస్తూ ఉంటామో మూఢనమ్మకాల వైపు, నాటు వైద్యాల వైపు వాళ్ళు వెళ్ళరు. ఈరోజు అలర్జీ ఆస్తమా పేషెంట్లు 4 రోడ్ల కూడలిలో నిలబడి ఉన్నాడు. అలర్జీ ఆస్తమా పేషెంట్ 4 రోడ్ల కూడలిలో నిలబడి ఉన్నాడు. ఎటువైపు పోవాలనో అర్థం కావట్లేదు. శాస్త్రీయ వైద్యం వైపు పోవాలా, లేకపోతే మూఢనమ్మకాల వైపు పోవాలా, నాటు వైద్యాల వైపు పోవాలా, ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. సో వీళ్లకు అవగాహన కలిగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవగాహన ఎప్పుడైతే మనం కలిగిస్తామో అసలు దీనివల్ల అంటే ఏంటి, ఈ మూఢనమ్మకాల వల్ల ఎలాంటి ఇది లేదు అని తెలుస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా చేప మందులు అది అంటున్నారు కదా, అందులో ఉన్నటువంటి కంటెంట్స్ ఏంటో మనం చెప్పగలిగితే, ఇందులో ఏం వాడుతున్నారు ఏంటి అని చెప్పగలిగితే ప్రజలు వాళ్ళప్పుడు నిర్ధారించుకుంటారు పోవాలన్నా పోవద్దా అనేది. సైన్స్ అనేది ఎప్పుడు రహస్యంగా ఉండదు. రహస్యంగా ఉండేది ఏది కూడా సైన్స్ కాదు. సో జనాలకు, ప్రతి ఒక్కళ్ళకు కూడా మనం ఏం వాడుతున్నామో తెలుసుకునేటటువంటి హక్కు ఉంది. నాకు మీరు ఒక మందు ఇస్తే ఈ మందులో ఏముంది అని క్వశ్చన్ చేసేటటువంటి హక్కు నాకుంది. మనకు ఆ మందులో ఏముందో తెలియకుండా మనకిచ్చేటటువంటి హక్కు ఎవరికీ లేదు. సో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. ప్రజలు అడిగినప్పుడు అదేంటో చెప్పాలి. అది జన విజ్ఞాన వేదిక కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇందులో ఏం వాడుతున్నారు అని అడిగినప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత శాస్త్రీయ వైద్యుల మీద ఉంటుంది, హోమియోపతి మీద ఉంటుంది, ఆయుర్వేదం మీద ఉంటుంది. ఏ వైద్యుల మీదనైనా ఎవరైనా సరే పేషెంటు ఇందులో ఏముంది, నువ్వు నాకేమిస్తున్నావు అని అడిగినప్పుడు మనం చెప్పాలి. చెప్పకుండా ఏ మందు ఇవ్వటానికి మనకు లేదు, రాజ్యాంగం ఒప్పుకోదు అసలు. సో మనకు తెలియకుండా తెలుసుకునే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. కాబట్టి రాజ్యాంగం కల్పించింది ఇంకొకటి ఏంటంటే శాస్త్రీయత మీద మనం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి.
ప్రభుత్వాలు కూడా శాస్త్రీయత మీద ప్రజలకు అవగాహన కలిగించాలి. మూఢనమ్మకాలు, నాటు వైద్యాలని ప్రోత్సహించడం అనేది ఎంతమాత్రం చేయకూడదు. ప్రజలందరికీ కూడా శాస్త్రీయ వైద్యాల పట్ల, శాస్త్రీయ దృక్పథం పట్ల అవగాహన కలిగించినట్లయితే ప్రజలు మూఢనమ్మకాల వైపు, నాటు వైద్యాల వైపు మొగ్గు చూపరు. శాస్త్రీయ వైద్యాన్ని వాడుతూ అలర్జీ అంటే ఏంటి, ఆస్తమా అంటే ఏంటి, ఇది ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా దీనికి మందులు ఉన్నాయి అనేది అందరు గనక తెలుసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే ఉబ్బసం రోగులకు నిజమైన ఉపశమనం తప్ప నాటు వైద్యాల వల్ల జరిగేది ఒరిగేది శూన్యం. శాస్త్రీయ వైద్యాల వల్ల మాత్రమే అలర్జీ, ఆస్తమా పేషెంట్లు సాధారణమైన జీవితాన్ని గడపగలుగుతారు అనేది ఇప్పటికైనా పేషెంట్లు తెలుసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.